మాడిపోతున్నాయి కదా అసలు చెప్పా బాబా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణవ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు ఇంట్లో కొంచెం స్పెషల్గా మేము పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కదా, అంటే హాఫ్ డే స్కూల్ నడుస్తున్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, మళ్ళీ కరిక్యులం స్టార్ట్ అయింది. బట్ వాళ్ళకి ఏదో తినాలనిపించింది చెప్పేసి ఇంట్లో బిళ్ళలు చేస్తున్నాం. బిళ్ళలు అంటే జనరల్గా చెక్కలు అంటారు చాలామంది, తెలంగాణ సైడ్ బిళ్ళలు అంటాం, అంటే ఎస్పెషల్లీ కరీంనగర్, వరంగల్ డిస్ట్రిక్ట్స్లలో. బియ్యపిండిని తడిపి అందులో ఇంత కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారము, తర్వాత వేయించిన పల్లీలు, కావాల్సి కొన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు, అన్నీ కలిపేసి ఇలా ముద్దగా చేసుకొని ఇందులో ప్రెస్సింగ్ దాని మీద పెట్టేసి ఇలా ప్రెస్ చేసేసి గట్టిగా దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఒక కవర్లో తీసేసి ఆ పేపర్ మీద వేసేస్తారు, రోల్ చేసేసి. కొంచెం మనం కూడా బిల్డప్ ఇద్దాం. ఇప్పుడే బయటకు వెళ్ళింది మా వైఫ్, వీడియో కోసం అట్లా కొంచెం నేను కూడా పోలీసుని యాక్టింగ్ చేస్తున్నాను. ఇలా ఉన్న వాటిని ఇలా చూసారా, మనం చేస్తే విరిగిపోతున్నాయి, ఎందుకంటే మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కదా. కాసేపు నేను గోలించిన, కొద్దిసేపు ఆమె గోలించింది, బట్ మోస్ట్లీ ఆమె కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. నేను ఎక్కువ కాంట్రిబ్యూట్ ఏం చేయలేదు, జస్ట్ అలా ప్రెస్సింగ్ మాత్రమే చేశాను నేను. అంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అంటే నేను చేసింది తినడం, అంతే కదా, మనం చేసేది అదే కదా. చిన్నప్పుడు అంటే కట్టెల పొయ్యి చేసేవాళ్ళు ఊర్లో. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళంతా కట్టెల పొయ్యి చేసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఊర్లలో కొన్ని ప్లేస్లలో కట్టెల పొయ్యి చేస్తున్నారు. కట్టెల పొయ్యి చేస్తేనే చాలా బాగా వస్తుంది స్టవ్ మీద కన్నా. కానీ కట్టెల పొయ్యి చేయాలంటే మెంబర్స్ ఎక్కువ ఉండాలి. ఆ కట్టెలను సవరించడం, మంటను పోకుండా చూడడము, వాళ్ళు గోలిచ్చేవాళ్ళు, వాళ్ళు వేసేవాళ్ళు, ఇదంతా కొంచెం అది ఉంటుంది. అలా చుట్టూ పందిరి కట్టుకోవడం, ఎందుకంటే చెత్త అది పడకుండా, ఆ మజా వేరుండే. కానీ ఇప్పుడంటే కొంచెం మనకు ఈ సిటీలోకి వచ్చేసి ఇండ్లు కట్టుకున్న తర్వాత కట్టెల పొయ్యి నడవదు కదా. సో ఈ స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి స్టవ్ మీద నడిపిస్తున్నాం. కానీ ఏదైనా మనకు కావాల్సిన టేస్ట్ అదరహో. సో ఆల్మోస్ట్ స్నాక్స్ రెడీ అయిపోయింది తినడానికి. ఇది దాని తర్వాత ఇది తిన్న తర్వాత నెక్స్ట్ టీ కూడా రెడీ అయిపోయింది అనమాట. వైఫ్ ప్రిపేర్ చేస్తుంది టీ. సో మాకు 4 o'clock ఏంటంటే టీ పడితేనే కొంచెం మనసు తృప్తి ఉంటుంది అన్నమాట. అంతేగా, చాలామంది 4 o'clock తాగుతారు, ఆల్మోస్ట్ 4-5 o'clock. సో టీ అనేది మనకు ఒక తలనొప్పి తగ్గియాలన్న ఏదైనా ఒక మందు లాంటిది కదా. మనం ఎస్పెషల్లీ మన తెలంగాణ, మన ఈ తెలుగు రాష్ట్రాలలో టీ చాలా రెగ్యులర్గా తీసుకుంటుంటాం. ఏం పరుగులమ్మా, ఎన్ని కష్టాలమ్మా నీకు. సో ఇలా ఈ బియ్య పిండితో మనం కలిపేసి ఇందులో కొంచెం పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర అవి వేసేసి ఇలా ఇలా పెట్టేసి ఇలా అన్నీ ప్రెస్సింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇక్కడ నూనెలో పోలిస్తే మీకు స్మెల్ రావట్లేదు కానీ నాకు స్మెల్ వస్తుంది. చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి స్మెల్. ఇలా తయారైపోతాయి. దీన్ని చాలామంది చెక్కలు అంటుంటారు, మేము బిళ్ళలు అంటాం. ఒక దగ్గర ఒక పేరుతో పిలుస్తుంటారు. కానీ మంచి క్రిస్పీగా అయినాయి. చూస్తే కూడా చూడండి, జస్ట్ ఇట్లానే ఎదుగుతుంది. మంచి క్రిస్పీగా ఉన్నాయి, చాలా క్రిస్పీ అంటే క్రిస్పీగా ఉన్నాయి. ఏమో తినుకుంటూ ఆడుకుంటున్నారు. ఎట్లా ఉంది టేస్ట్ ప్రదీప్? మీరు వీటిని బిళ్ళలు అంటారా, లేకుంటే చెక్కలు అంటారా, గారెలు అంటారా? కామెంట్లో పెట్టండి ఏమంటారు మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.